హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకోవర్ విత్ శ్రీ. నేను బెంగళూరు బేస్డ్ మేకప్ ఆర్టిస్ట్ కావ్య నా పేరు. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందరికి వస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏమంటే, నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నా బ్రైడల్ కిట్లో బ్రైడ్స్ కోసం ఏ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తానో అది మీకు చూపిద్దామనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపించే టాప్ ఫేవరెట్ కలెక్షన్స్ ఆఫ్ ఎ బ్రైడల్ కిట్ మాయిశ్చరైజర్స్ గురించి చూడబోతున్నాం. కమ్ లెట్స్ గో టు ద వీడియో. నా ఫస్ట్ ఫేవరెట్ పిక్ వచ్చేసి ఈ బయోడర్మా ఒక మాయిశ్చరైజర్. ఇది డ్రై స్కిన్ ఉన్న బ్రైడ్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ బ్రైడ్స్కి డ్రైగా స్కిన్ ఉన్నా, డీప్ ప్యాచెస్ ఉన్నా, స్కిన్ పీల్ అవుతున్న ఈ మాయిశ్చరైజర్ యూస్ చేసి అప్లై చేసి ఫౌండేషన్ వేస్తే స్కిన్ వితౌట్ ఎనీ డ్రై ప్యాచెస్ ఈ మాయిశ్చరైజర్ స్కిన్ లోపల బాగా పెనెట్రేట్ అయ్యి ఫౌండేషన్ బేస్ చాలా స్మూత్గా ఉంటుంది. అందుకే దిస్ ఇస్ మై ఫస్ట్ పిక్. Okay, now second one for the same dry skin brides is Emolin. Emolin is a medical based moisturizer. ఇది అందరికీ కాదు, చాలా చాలా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న బ్రైడ్స్, వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ డ్రై ఉండే స్కిన్ ఉండే బ్రైడ్స్ కోసం ఈ ఎమోలిన్ ఏం చేస్తుందంటే స్కిన్ లోపల డీప్గా పెనిట్రేట్ అయ్యి అండ్ మోర్ హైడ్రేషన్ ఇస్తుంది. దీని హైడ్రేషన్ వల్ల స్కిన్ ఇన్స్టెంట్ ప్లంపీనెస్ వస్తుంది. లైక్ డ్రై స్కిన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ లైక్ ఫేడ్ అవుట్, ఇట్ లుక్స్ వెరీ పేల్ అండ్ వెరీ 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 లెస్ ప్లంపీ. సో దానికే ఎమోలిన్ వేస్తే ఇన్స్టెంట్ ప్లంపీనెస్ వస్తుంది, ఇన్స్టెంట్ హైడ్రేషన్ నుంచి స్కిన్ లుక్స్ మోర్ యూతర్ దాన్ యూజువల్. అందుకే ఇది నా సెకండ్ పిక్ ఫర్ ద డ్రై స్కిన్. నెక్స్ట్ వచ్చేసి సెటఫిల్ ఒక మాయిశ్చరైజర్. ఇది అందరికీ తెలిసిండేదే. ఇది ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న బ్రైడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న బ్రైడ్స్ వచ్చేసి వాళ్ళ స్కిన్ చాలా బంప్స్ అండ్ ఇరిటేషన్, రెడ్నెస్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము ఏది పడితే అది యూజ్ చేయలేము. దట్స్ వై ఐఎమ్ యూజింగ్ సెటఫిల్ మాయిశ్చరైజర్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ బ్రైడ్స్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న ఇరిటేషన్ కానీ సెన్సిటివిటీ కానీ ఎలాంటి ఇంక్రీజ్, లైక్ వాళ్ళకు ఉన్న సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేయకుండా స్కిన్లో బాగా మెల్ట్ అయ్యి పెనిట్రేట్ అయ్యి ఎలాంటి ఇరిటేషన్ రాదు ఈ మాయిశ్చరైజర్ నుంచి. దీని నుంచి వాళ్ళకి స్కిన్ బాగా హైడ్రేట్ అయ్యి ప్లంపీగా తయారవుతుంది. ఈవెన్ దిస్ ఈజ్ అ గుడ్ మాయిశ్చరైజర్, బట్ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి చాలా మంచి మాయిశ్చరైజర్. స్కిన్ చక్కగా ప్రిపేర్ చేస్తుంది ఈ సెటఫిల్ మాయిశ్చరైజర్. దానికి దిస్ ఈస్ మై థర్డ్ టాప్ పిక్. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ మాయిశ్చరైజర్స్ చూపిద్దాము. ఇప్పుడు లగ్జరీ ఎఫెక్ట్స్ కావాలన్నా, ఆయిలీ స్కిన్ పీపుల్కి ఆయిల్ సెక్రీషన్ చాలా ఉంటుంది కాబట్టి వీ కాంట్ గో విత్ ద క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఫర్ దమ్. దానికి నా దగ్గర వాటర్ బేస్డ్ అండ్ జెల్ బేస్డ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, విచ్ గివ్స్ అ లగ్జరీ ఫినిష్ అలాంగ్ విత్ ఇట్ ఈస్ ఇన్ అఫోర్డబుల్ రేంజ్ ఆల్సో. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యాక్ వాళ్ళ ఆక్వా బ్లాస్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్కి ఒక పెద్ద గిఫ్ట్ అనే చెప్పచ్చు. బికాజ్ ఇట్స్ వెరీ 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 గుడ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఆయిలీ స్కిన్ పీపుల్. ఎక్స్ట్రీమ్ ఆయిలీ ఉన్న, టీ జోన్స్లో ఆయిలీ ఉన్న, కాంబినేషన్ స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా ప్యాక్ వాళ్ళ ఆక్వా బ్లాస్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది. స్కిన్లో బాగా పెనిట్రేట్ అయ్యి ఒక లగ్జరీ ఫీల్ ఇస్తుంది. ఆఫ్టర్ ఈ మాయిశ్చరైజర్ యూస్ చేసి మేము స్కిన్ ప్రెప్ చేసినప్పుడు బేస్ అనేది క్రాక్ అవ్వకుండా, ఎలాంటి ఆయిల్ సెక్రేషన్ రాకుండా నీట్గా బేస్ అనేది ఈవెన్గా ఉంటుంది. సో మై ఫస్ట్ పిక్ ఫర్ ఆయిలీ స్కిన్ ఇస్ ఆక్వా బ్లాస్ట్. అండ్ మై సెకండ్ పిక్ ఫర్ ఆయిలీ స్కిన్ ఇస్ ది న్యూట్రాజెనా వాళ్ళ హైడ్రా బూస్ట్. సో ఇది కూడా అంతే మంచిగా జెల్ బేస్డ్ అండ్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్. దీన్ని కూడా మేము ఆయిలీ స్కిన్కే వాడతాను. బికాజ్ వాటర్ బేస్డ్ కాబట్టి ఆయిలీ స్కిన్ ఉండే బ్రైడ్స్ స్కిన్ లోపల బాగా పెనెట్రేట్ అయ్యి డీప్ హైడ్రేషన్ ఇస్తుంది. స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటే బేస్ చాలా బాగా వస్తుంది. కాబట్టి ఐ యూస్ దిస్ ఆన్ ఆయిలీ స్కిన్. ఎంబ్రాయిలిసిస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ పిక్ ఫర్ బ్రైడ్స్. బికాజ్ ఎంబ్రాయిలిసిస్ అనేది ఒక మాయిశ్చరైజర్ మాత్రమే కాదు, ఇది మంచి ప్రైమర్ కూడా. స్కిన్ ఇది పూసినాక స్కిన్ చాలా స్మూత్గా అయిపోతాయి. మాయిశ్చరైజరే కాదు కానీ ప్రైమర్ కూడా కాబట్టి స్కిన్ బేస్ వచ్చేసి అంటే ఇప్పుడు మేము ఫౌండేషన్ వేసే ముందర మాయిశ్చరైజర్, ప్రైమర్ అంతా స్టెప్ బై స్టెప్ వేయకుండా ఇది ఒక ప్రోడక్ట్ యూస్ చేసిన
స్కిన్ అనేది చాలా బాగా స్మూత్గా తయారయ్యి హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ బేస్ అనేది ఫౌండేషన్ అది ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. చాలా గ్లోయింగ్ అండ్ లగ్జరీ ఫినిష్ అండ్ న్యాచురల్ గ్లో కూడా వస్తుంది. ఫస్ట్ పిక్ ఫర్ ద డే వచ్చేసి ఫ్లికా వాళ్ళ సిల్క్ టచ్ అనే ఒక మాయిశ్చరైజర్ విత్ ప్రైమర్. ఇది కూడా ఎంబ్రయాలిసిస్ మాదిరే, ఇట్స్ మిల్క్ బేస్డ్ మిల్క్ క్రీమ్ టైప్ మాయిశ్చరైజర్. ఇది మాయిశ్చరైజరే కాదు, ప్రైమర్ కూడా సేమ్. ఇది కూడా ఎంబ్రాలిసిస్ లాగా మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాంగ్ విత్ ప్రైమర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి స్కిన్ చాలా స్మూత్గా ఈవెన్గా అండ్ ఇట్ గివ్స్ అ గుడ్ లగ్జరీ ఫినిష్ అట్ ద ఎండ్. మంచి గ్లోయింగ్ స్కిన్, న్యాచురల్ స్కిన్, డ్యూబీ లుక్ కావాలనేవాడికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. సో ఇది నా మాయిశ్చరైజర్స్ కలెక్షన్. నా బ్రైడ్స్కి ఎప్పుడు నేను పర్ఫెక్ట్గా లైక్ లగ్జరీ ఫినిష్ ఇవ్వాలంటే వీ హ్యావ్ టు గో విత్ ద బెస్ట్ అమాంగ్ ద ఆల్ ద ప్రోడక్ట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మార్కెట్. సో ఇది నేను పిక్ చేసుకున్న ప్రోడక్ట్స్ నా బ్రైడ్స్ కోసం. నా బ్రైడల్ కిట్లో ఉన్న మాయిశ్చరైజర్స్ కలెక్షన్స్. ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్స్లో అడగండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ మేక్ ఓవర్ విత్ శ్రీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మిమ్మల్ని కలుగుతాను. టేక్ కేర్, బాయ్.